హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే గ్రామీణ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించి లేటెస్ట్ జాబ్స్ అయితే విడుదల చేసిందనమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కాంట్రాక్ట్ బేస్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రోలాజికల్స్కి సంబంధించి మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ అండ్ సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఇలాగ ప్యూర్లీ టెంపరవరీ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్. అంటే ఈ పోస్టులన్నీ కూడా మనకు ఒక చిన్న కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి టెంపరవరీగా, అంటే పర్మనెంట్ కాదు, టెంపరవరీ. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని అయితే పర్మనెంట్ చేసుకుంటారు. శాలరీ కూడా చాలా హైగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఈ పోస్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పోస్ట్ ప్యూర్లీ అండ్ ది కాంట్రాక్ట్ బేస్. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి మాత్రమే. ఇంకా ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా పర్ మంత్లీ అయితే మనకు 20,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు హెచ్ఆర్ఏ అయితే ఉంటుందన్నమాట, అంటే అలవెన్స్ ఇలాంటివన్నీ. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 50 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసరికి 12 మార్చ్ 2026 అయితే మనకు చిన్న ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్. దీనికి సంబంధించి మనకు 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా శాలరీ కూడా సేమ్, అంటే 3 పోస్టులకు శాలరీ అయితే సేమ్గా ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ ఇలాంటివన్నీ అయితే యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ కూడా 50 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ పోస్ట్కి వచ్చేసరికి ఏది టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి 16 మార్చిన అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఇంటర్వ్యూ జరిగేది కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా మూడో పోస్టు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి 18,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు మంత్లీ. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 50 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసరికి డేట్ వచ్చేసరికి 17th మార్చిన అయితే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ పూణే లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పూణేలో, అలాగే భూపాల్, అలాగే విశాఖపట్నం లొకేషన్, అంటే ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు 3 ప్లేస్లు అయితే మనకు ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ అయితే ఇచ్చాడు. ఏది పూణేలో కానీ, భూపాల్ లేదా విశాఖపట్నం, ఈ 3 ఏరియాలు అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి, ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అదైనా కంప్లీట్ చేసి ఉండాలి. ఈ మూడిట్లలో ఈ పోస్ట్కి మాత్రం ఏది ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీ లేదా 3 years డిప్లొమా ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 5 పోస్టులు అన్నాం కదా, దానికి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అంటే ఏదైనా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమాలో ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మెకానికల్ కానీ, వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు ఫైనల్గా మనకు సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ మనకు ఇంటర్వ్యూ జరిగే ప్లేసెస్ కూడా మనకు ఆల్రెడీ చెప్పాను కదా, భూపాల్ వచ్చేసరికి విశాఖపట్నం, ఈ ఏరియాలో అయితే మనకు
ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గైస్ మెయిన్ పాయింట్స్ అయితే ఇంటర్వ్యూ గురించి. ఈ వీడియోకి సంబంధించి డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే అప్లై చేసే ఫామ్ నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకైతే ప్రొవైడ్ చేస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.